స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం. సాయంకాల సమయంలో ప్రతి విషయంలో ప్రార్థనలో అన్ని విషయాల్లో ఈ కాలంలో జరుగుతుండగా బలంగా కుంభరించుకోండి సన్నిధిని బలంగా కుంభరించుకోండి ప్రభా ఈ మహిమతో నన్ను ఇంటి వరకు ప్రార్థన చేసి ఆరాధన జరుగుతుండగా దేవా ఈ ప్రాంతంలో ఉన్న శక్తులన్నింటినీ నశింపజేయమని దూరంగా పారద్రోలును ఈ ప్రాంతం మీద మీ ఆత్మను కుంభరించమని పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరిగించండి. ఈ ఆరాధన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను.
హల్లెలూయా. ఈ లోక
లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నీ కొరకే దేవా. తల్లిదండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ నిన్ను విడచినే బ్రతుకలేను. ఎంతో లోతైనది నీ ప్రేమ నిన్ను విడచినే బ్రతుకలేను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నీ కొరకే దేవా. నీ అరచేతిలోనే నన్ను చెక్కుతుంటివే. నీ కంటి పాపలా నన్ను కాయుతుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుతుంటివే. నీ కంటి పాపలా నన్ను కాయుతుంటివే. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే చెడియను. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే చెడియను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను దేవా. నీ కొరకే దేవా. నీ కొరకే నీ కొరకే నీ కొరకే
హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. నీవే నిరతంబు నీవే పూజించు స్వామి, నీవే నిరతంబు నీవే పూజించు స్వామి. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదై. ప్రతి అణువును పరమాణు నీదే, మాండము నీదే. ప్రతి అణువును పరమాణు నీదే, మాండము నీదే. దృశ్య జగములు కానివే, దృశ్య సకలము నేలే ఘనతయుని, సకలము నేలే ఘనతయుని. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదై. మరణము సహని దాసియే ప్రభువా, తెగులును నీ సంకల్పమే చేయును. మరణము సహని దాసియే ప్రభువా, కల్పమే చేయును. మనుషుల మంటికి మార్చియు మరలా, మనుషుల మంటికి మార్చియు మరలా. బ్రతికించు మహాబలుడవు, బ్రతికించు మహాబలుడవు. స్తుతి నీకు సకలము నీదైయున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. కలిగినవన్నీ నీ వలననే కలిగెను, నీ కొరకే అవి అన్నియు కలిగెను. కలిగినవన్నీ నీ వలననే కలిగెను, నీ కొరకే అవి అన్నియు కలిగెను. సకలము నీకే సేవలు చేయును, సకలము నీకే సేవలు చేయును. నిన్ను కొలిచెడినారు వీరభూతులే, నిన్ను కొలిచెడినారు వీరభూ. స్తుతి నీకు యేసువా, సకలము నీదైయున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. నిరతము నిలువే పూజించు స్వామి, సతతంబు నిలుచు
నీవే నిరతంలో నేను పూజించుతానే స్తుతి నీకు తగి ఉన్నది యేసువా సకలము నీదై ఉన్నది స్తుతి నీకు తగి ఉన్నది యేసువా సకలము నీదై ఉన్నది స్తుతి నీకు తగి ఉన్నది. హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. విమోచకుడం యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, జీవవాంఛునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృపని మరువలేను. నీవు చూపిన నీ కృపని మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, జీవవాక్యము నాలోన నిలిపి జీవమార్గములో నడిపించునందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవమార్గములో నడిపించునందునా జీవాధిపతి నిన్ను జీవాధిపతి నిన్ను మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించేవారెవరు లేరని నిరాశ చెర నుండి విడిచినందునా మమతలూరించేవారెవరు లేరని నిరాశల చెర నుండి విడిచినందునా నిన్ను స్తుతించకుండా ఉండలేను. నిన్ను స్మరించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. జీవాధిపతి నీవు చూపిన మరువలేను. నీవు చూపిన నీ కృప మరువలేను. నా విమోచకుడా
విమోచకుడా యేసయ్యా నా హృదయ కోవెలపై దీపాల చేసావు పండుగా వెలిగావు నిండుగా చేసావు పండుగా వెలిగావు నిండుగా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతే వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృపా నన్ను విడనన్నది మర్మాల బడిలో నా చేగదీస్తున్నది మారని నీ కృపా నన్ను విడనన్నది మర్మాల బడిలో నా చేగదీస్తున్నది మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై ఆగని ఓరులో నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము 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 దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
హల్లెలూయా. చివరి ఒక మాట పాడుతున్నాం. ఉదయగానం హృదయ ధ్యానం ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చిలికిన గతుకుల బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చిలికిన సాతాను సంకెళ్ళలో సాతాన స్మృతిగాలలో శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం కల్వరి గిరిలో శ్రమలు సహించి సిలువలో నీవే రక్తము చిందించి కల్వరి గిరిలో శ్రమలు సహించి సిలువలో నీవే రక్తము చిందించి సాతానునే సంహరించి పాపాలనే
మోక్ష మార్గమును చూపిన దేవా రక్షణ భాగ్యము నీవే ప్రభువా మోక్ష మార్గమును చూపిన దేవా రక్షణ భాగ్యము నీవే ప్రభు నీ నామమే ఉదయగానము నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు పరలోకమును చేరని నీ నామమే ఉదయగానము నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానము నీ వాక్యమే హృదయ ధ్యానం బ్రతుకు బాటలో వెతుకులాటలో బ్రతుకుల చితికిన బ్రతుకుల బ్రతుకు బాటలో వెతుకులాటలో బ్రతుకుల చితికిన సాతాను సంకెళ్ళలో పాపాల స్మృతిగాలలో శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని ఓ యేసు క్రీస్తు నీ స్మరణలో పరలోకమును చేరని నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశం, సమయమందును అసమయమందును మరి సువార్త ప్రకటించమని చెప్పినాడు. నిత్యము దేవుని ఆరాధించమని చెప్పినాడు. ఆదిమ అపోస్తలులు అనేక రీతులుగా ప్రభువును ఘనపరిచిన వారుగా కనబడుతూ ఉంటారు. కాబట్టి ఈ చక్కటి సమావేశం జరగడానికి గల కారణం ఏంటంటే, మరి పాస్టమ్మ గారు 40 దినములు దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థన దీక్ష చేయడము ఎంతో సంతోషకరమైన విషయం. ఆయన జీవితంలో ఇది మొదటిసారి దేవుని నమ్ముకున్న తర్వాత
ఇంతకుముందు చేసినాం, ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసిందంట. కాకపోతే ఇట్లా మనం వేదిక ఏర్పాటు చేసి ఆరాధన చేయడము ఒకటి ఇదే మొదటిసారి. సో మనం అనేక సార్లు ఉపవాస ప్రార్థనలు చేయాలి. నా జీవితమే ఉపవాస ప్రార్థనల దీక్షలో కొనసాగిందనే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వరకు నేను దేవుని నమ్ముకుని 2008లో దేవుని నమ్ముకున్నా. ఇప్పటి వరకు నా జీవితం అంతా కూడా ఉపవాస ప్రార్థనల మధ్యలోనే కొనసాగింది. మరి అమ్మగారు కూడా వివాహమైన తర్వాత తను కూడా సేవలో మరి ఉండడానికి దేవుడు కృప చూపినాడు. అనేక శ్రమల మధ్య పరిచర్యలో ఉపవాసముతోనూ మరి కష్టాల సుడిగుండంలో దేవుని సేవలో ఉండడానికి దేవుడు కృప చూపినాడు. హల్లెలూయా. మనది ఎవరిది కూడా లగ్జరీ లైఫ్ కాదు. ఎవరిది కూడా మనము అందరం కూడా మరి నిరుపేద కుటుంబం నుంచి దేవుడు అంతకంత మనల్ని ఆశీర్వదిస్తూ తన విలువైన పరిచర్యలో మరి ఘనమైన పాత్రలుగా వాడుకొనిచున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట చదువుకుందాం కొద్దిసేపు. 119వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్. 119వ కీర్తన చిన్న మాట చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 90-91. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచు ఉన్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపరచబడి ఉన్నవి. చదువుబడిన లేఖన భాగములు దేవుడు మన వెనుకలో పాలింపచేయుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు అనగా అర్థం ఏమిటంటే, దేవుడు అంటే సమస్తమును చేయగలిగిన వాడు దేవుడు. వాట్ డస్ మీన్ ద క్రియేటర్? దేవుడు అనగానే ప్రతి ఒక్కరు దేవుళ్ళు అయిపోయింది. సృజించిన వాడు దేవుడు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ బల్లను, ఈ యొక్క టేబుల్ ఉంది, ఈ యొక్క సోఫా ఉంది, దీన్ని కూడా ఒకటి సృజించాడు. కానీ వాడు సృష్టికర్త కాడు. ఒక చెట్టును తీసుకొని ఆ చెట్టును ఒక మిషన్ మీద కట్ చేసి దాన్ని రకరకాల డిజైన్గా తయారు చేసిండు. వీళ్ళంతా తయారీదారులు. సృష్టికర్త అంటే ఎవరో చెప్పండి? అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలువ. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, కలుగును కాకంటే ఈ సోఫా వచ్చేసింది అనుకో, అతడు సృష్టికర్త. అట్లా ఎవరైనా చేసిరా అంటే భూప్రపంచంలో ఎవరు లేరు. అందరూ ఉన్నవి వాడుకొని ఏదో ఒకటి తయారు చేశారు. ఉన్నవి వాడుకొని కొన్ని శిల్పాలు తయారు చేశారు. ఉన్నవి వాడుకొని కొన్ని పరికరాలు తయారు చేస్తున్నారు. ఉన్నవి వాడుకొని కొన్ని కనుగొనగలిగినారు. కానీ లేని వాటిని సృష్టించిన వారు ఇప్పటిదాకా ఎవరు లేరు. ఏది కొత్తది కనుక్కున్నా అది అంతకుముందు ఏదో కొన్ని మూలికలను తయారు చేసి కొన్ని ఈ లోకంలో కొన్ని ఎలిమెంట్స్ అన్ని సమకూర్చి, మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఆటం బాంబును కనుక్కున్నారు. ఎట్లా కనుక్కున్నాడు ఆయన? అప్పటిదాకా ఉన్న పరికరాలు కొన్ని కలిపి ఈ లోకంలో అక్కడక్కడ దొరికినటువంటి సామాగ్రి, కొన్ని భూమిలో దొరికేది, కొన్ని భూమి మీద దొరికేది, ప్రకృతిలో దొరికిన వాటిని తీసుకొని తయారు చేయగలిగినాడు. కానీ ఆయన డైరెక్ట్గా ఆటం బాంబును కలుగును కాకంటే కలిగింది కాదు. కానీ దేవుడు అంటే ఎటువంటి వాడంటే కలుగును కాకంటే కలుగుతుంది అనమాట. దేవునికి అంత శక్తి ఉంటుంది. అతడు దేవుడు, అతడు సృష్టికర్త. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, మృతులను సజీవులుగా చేయువాడు ఎవరంటే అండి? దేవునికున్న పేరేమిటి? దేవునికున్న పేరేమిటి? మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అన్నాడు. 17వ వచనం రోమా 4:17. ఏమన్నాడండి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. దేవుడు అంటే ఆయన మాటని సృజించేస్తుందంట. ఏంటంటే ఇర్మియా 33వ అధ్యాయము మీరు గమనించినట్లయితే, ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయము దయచేసి 2వ వచనం.
మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచబడవలనని దాన్ని నిర్మించు యెహోవా. ఎవరు నిర్మించారయ్యా ఈ లోకాన్ని అంటే అందరు చెప్పేది ఏంటంటే దేవుని వాక్కు నిర్మించిందంట ఈ లోకాన్ని. ఎవరు నిర్మించారు? దేవుడు కలుగును గాకంటే ఈ సృష్టి కలిగింది. వాక్యము నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే మాట్లాడుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. ఇలాగున్నా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకున్న మరొక పేరు ఏంటంటే పాత నిబంధనలో ఏంటంటే మాట నెరవేర్చు యెహోవా, దాన్ని స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. యేసు ప్రభువుకు పాత నిబంధనలు అనేక చోట్ల యెహోవా అనే పేరు ఉంది, అందులో ఇది ఒకటి. నిర్మిస్తున్నాడు ఆయన. దేవుడు మాట సెలవు చేసిన అనుకో, ఆ నిర్మాణం చేసేటటువంటి శక్తి దేవుని నోటి మాటకు ఉంది. ఆ దేవుని నోటి మాటని యేసుక్రీస్తు, ఆయన కూడా ఏముంది, నిర్మించు యెహోవా అనే పేరు. దేవుని బిడ్డలారా, చాలామందికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వం యొక్క మర్మం అర్థం కాలేదు. అత్తరలో దాని మీద కూడా చర్చ మనం పెట్టినాం. సృష్టి ఎవరండి, సృష్టికర్త ఎవరండి అంటే దేవుడు సృజించను, దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృజించను అంటారు. ఆ దేవుడే యెహోవా, ఆయన ఒకడే. యేసు ప్రభు యెహోవా అన్న కూడా యేసు ప్రభు కుమారుడైన దేవుడు అని ఈరోజు చాలామందికి ఈ యొక్క థియాలజీ, బిబ్లికల్ థియరీ, త్రిత్వం గురించి అర్థం కాలేదు. కాబట్టి ప్రత్యక్షత ఉండాలి. బైబుల్ కాలేజ్ డిగ్రీలలో దొరకదు సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ బైబుల్ కాలేజీలో నేర్పించేది కాదండి. పద్మస్ దీపంలో పరవశినటువంటి యోహాను యుద్ధకు దేవుని వాక్యం వచ్చింది, బాప్తిసము యోహాను యుద్ధకు దేవుని వాక్యం వచ్చింది. దేవుడు బయలుపరిస్తే తప్ప కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. మనం చిన్నవాళ్ళం, మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా మేమేమి చేతగారవాడ తండ్రి, కానీ మాకు ఒక ఆశ ఉన్నది, నీ సేవ చేద్దామన్న ఆశ ఉన్నది. హల్లెలూయా. ఏ बहुत बड़ा भाग्य है प्रभु के सेवा करने में. ఏం లేదు, ఒక భక్తుల పాట రాసిన, దిక్కులేని వాడను ప్రభు నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు, మృక్కి విన్నవించుమా అక్కరాలను తీర్చు సత్యము గ్రక్కున విడి మాకువైన దేవతనయా, దిక్కులేని వాడను ప్రభు నీ అండ చేరి మృక్కి సేవ చేతును, బలము లేని వాడను ప్రభు కేవలము పాపములను చేసి అలసితిని, ఇలను నేను. ఎంత చక్కగా ఈ పాటను అభివర్ణిస్తున్నాడు కవి, మనం వర్ణించలేము, మనకు పాటను కూడా సాధన అయితే లేదు. అంత అద్భుతంగా పాటను ఆయన రాశారు. దిక్కులేని వాడనో ప్రభు నీ అండ చేరి నీ మొక్కి సేవ చేస్తాను. प्रभु के सेवा करने में उतना संतोष है, उतना मतलब उतना सुख, उतना आनंद देता है प्रभु की सेवा करने. ये बहुत बड़ा पुण्य है అంటారు. చాలా గొప్ప పుణ్యం అంట ప్రభు సేవ చేసేది. ఏముండదండి ప్రభు సేవలో కష్టాలు. ఇప్పటిదాకా నేను నా భార్య పాస్టమ్మ గారు ఇద్దరం 14 సంవత్సరాల సేవలో ఉన్నాం. ఇప్పుడు నేను 14 ఏళ్ళు, వివాహం 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సేవలో. ఏమన్నా సుఖం ఉన్నదా మాకంటే ఏం సుఖం లేదు. సుఖమే లేదు కదా అనే ఒక పాట ఉన్నది. ఏమి సుఖం లేదు, కష్టాలే ఉన్నాయి, కానీ ఒక దిక్కు సంతోషం ఉన్నది. ఎంత సంతోషం అంటే వర్ణించలేమా, అంత గొప్ప సంతోషం ఉన్నది. దేవుని బిడ్డలారా, సమస్తము నీకు సేవ చేయుచున్నది అన్నాడు. సమస్తము నీకు సేవ చేయుచున్నది. ఈరోజు మనం అనుకుంటాం, మీకు విషయం, సాతాను కూడా దేవుని సేవను చేస్తున్నాడండి. సాతాను దేవుని సేవ చేస్తున్నాడు. చాలామందికి విషయం అర్థమైతే లేదు. ఇంతకుముందు అయ్యగారు పాట, తెగులు నీ సంకల్పమే చేయించున్నది, మరణము సహా నీ దాసియ ప్రభువా, తెగులును నీ సంకల్పమే సమస్తము నీకు సేవ చేయించున్నది అన్నాడు. మనం ఆ జోన్లోకి రావాలా.
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుడు పిలిచినప్పుడు ఈ సృష్టి కలిగింది. ఈ సృష్టిని వాడుకోవడము దేవుని యొక్క లక్షణం. ఒకప్పుడు ఉనికిలో లేని సాతాను, వాడు కలిగిన వాడు, వాడిని కూడా దేవుడు వాడుకుంటాడు. సృష్టిని మాత్రమే కాదు, భూమిని మాత్రమే కాదు, ఆకాశములను మాత్రమే కాదు, సమస్తమును వాడుకునే దేవుడు. సృజించిన ప్రతి దాన్ని వాడుకునే దేవుడు సాతాను కూడా వాడుకున్నాడు. అట్లా మనము కూడా సమస్తము మనము దేవుని సేవ చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. నీ యవ్వనము దేవుని సేవ చేయాలి, నీ ఆరోగ్యము దేవుని సేవ చేయాలి, నీ తలాంతులు దేవుని సేవ చేయాలి, నీ యొక్క శరీరము దేవుని సేవ చేయాలి, నీ కుటుంబము దేవుని సేవ చేయాలి, నీ ధనము దేవుని సేవ చేయాలి, నీ పిల్లలు, నీ యొక్క సమస్తం. అందుకే నా యవ్వనం దేవునికి అప్పగించిన. ఇప్పుడు ఒక మాట ఇప్పుడు వీరన్నను పట్టుకొని, వీరన్నను 100 రోజులు ఉపవాసం ఉండి అంటే ఉండగలుగుతారా? ఇప్పుడు వయసు సహకరిస్తుందా? సుభద్రమ్మకి ఏమైనా సహకరిస్తుందా? రవణ చేయమంటే సహకరిస్తుందా? 100 రోజులు ఏం తిరగకుండా అంటే 10 రోజుల తర్వాత కనబడేది కష్టం. రవణ ప్రారంభించవచ్చు, దేవుడు శక్తిని ఇస్తే తప్ప ఎవరు చేయలేం. కానీ ఒక పర్టికులర్ జోన్ ఉంది దానికి. నిండు యవ్వనంలో ఉన్నప్పుడు, దేవుడు బలం ఇచ్చినప్పుడు వృద్ధులకు సాధ్యం కాదండి. ఇంకా కొన్ని రోగాలు వస్తే అసలే సాధ్యం కాదు. షుగర్ లాంటి రోగాలు వచ్చినా అనుకో, ఖచ్చితంగా టైం టు టైం తినాల్సిందే. ఒక పూట కూడా మానప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తారని 4 రోజులైతే వానికి పరదేశులమో ప్రియులు అనే పాట వాడుకుంటూ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. కొన్ని రోగాలు వస్తే టైం టు టైం తినాలి. రైట్ టైం టీనేజ్ యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనము, ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నేను 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన మనిషిని. ఇప్పుడు నేను చేయడానికి నా శరీరం సహకరించదనేటటువంటి డైలమాలో పడిపోయినా. నేను అమ్మగారికి కూడా వద్దని చెప్పిన, ఉపవాస ప్రార్థనలు చేస్తానంటే నేను వద్దని చెప్పిన. ఆమె నా మాట వినకుండా చేసింది. ఒక మంచి పని చేయడానికి పెద్ద తప్పు కాదు మన మాట వినకపోతే. నేనేమంటాడు, నా మాట వినకుండా చేసినా అది చెడ్డ పని కాదు, మంచి పని. ఎందుకు వద్దనంటే నాకు అనుభవం ఉంది. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఎంత గాయము, ఎంత వేదన, ఎంత పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉంటాయనేది నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, సమస్తము దేవునికి సేవ చేస్తున్నది. నీ యవ్వనము దేవునికి సేవ చేయాలి, నీ కుటుంబము దేవునికి సేవ చేయాలి, నీవే నీ యొక్క ఆరోగ్యము దేవుని సేవ చేయాలి, నీకున్న సమస్తము దేవుని సేవ చేయాలి. అంతేకాదు, దేవుడు ఏదైతే సమస్తాన్ని వాడుకుంటున్నాడో, దేవుడు భూమిని వాడుకుంటున్నాడు, దేవుడు సాతానును వాడుకుంటున్నాడు, దేవుడు ప్రతి ప్రవక్తను వాడుకుంటున్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని, సృజించిన ప్రతి దాన్ని వాడుకుంటున్నాడు ఆయన పరిచర్యకుడు. నీవు కూడా సమస్తమును వాడుకునే వాడవై ఉండాలి. హల్లెలూయా. సమస్తమును వాడుకునే వాడవై ఉండాలి. చాలామందికి ప్రత్యక్షత లేదు. ఏంటంటే ఈరోజు మా నాయకుడు అంటాడు, బాబు నేను రాజకీయం చేస్తాను. రాజకీయం మనకెందుకండి, అది సాతాను మనుషులు చేసేది కదా, అది అంతా త్రాగుడు ఉంటుంది, అందులో డబ్బులు పంచుడు ఉంటుంది, అంత అక్రమాలు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. మరి దేవుడు వాడుకుంటున్నాడు, సాతాన్నే వాడుకుంటున్నప్పుడు దేవుడు, నువ్వు ఒక రాజకీయం వాడుకుంటే తప్పేంది, ఒక వ్యవస్థను వాడుకుంటే తప్పేంది? కొంతమంది అంటారు, వ్యాపారాలు చేయదు బ్రదర్, వ్యాపారాలు చేస్తే అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అంటే. మరి యేసుప్రభు కూడా వర్తకునిగా పోల్చబడ్డాడు బైబిల్లో. దేవుడు సమస్తాన్ని వాడుకుంటున్నాడు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి. దేవుని బిడ్డలుగా మనము అన్నిటిని వాడుకోవాలి, అందరినీ వాడుకోవాలి, అవసరమైతే సైతాన్ని కూడా వాడుకోవాలి. కొంతమంది దైవజనులు సైతాన్ని వాడుకొని అద్భుతంగా సేవ చేస్తున్నారండి. వాళ్ళ మీటింగ్ల కాడ దయ్యాలు పట్టాలు మస్తు మంది వస్తారు. సాతాన పో అంటే పోతారు. ఆ మీటింగ్లు అయిపోయింది, సైతాన్ పని, సైతాన్ని పిలిచారు, వాడుకున్నారు, అయిపోయింది. మళ్ళీ కాకినాడలో పోయి ఆడ పిలుస్తారు, ఆడకుండా దయ్యాలు వస్తాయి. ఆడ సాతాన పో అంటే మళ్ళీ విలువలు నడిచిప్పుడు వెళ్ళిపోతాయి. ప్రతి వేదిక మీద సాతాను కూడా కొంత సహకరిస్తున్నాడు, కొంతమంది సేవకులను ఉన్నతమైన స్థానంలో తీసుకోపోవడానికి. ఈరోజు సమస్తము నీకు సేవ చేయుచున్నది. ఈరోజు నీవు నేను కూడా దేవుని సేవ చేస్తున్నాము. మనం కూడా సమస్తాన్ని వాడుకునేటటువంటి మెచ్యూరిటీకి రావాలి. దాని కొరకు ఏమైనా చేయాలి, పాపము కానిది ఏదైనా మనం చేయవచ్చు. దేవుని సేవ కొరకు చర్చలు అవసరమైతే చర్చలు చేస్తాం, దేవుని సేవ కొరకు సువార్త పరిచయం అవసరమైతే సువార్త పరిచయం చేస్తాం, దేవుని సేవ కొరకు ఉపవాసాలు అయితే ఉపవాసాలు చేస్తాం, దేవుని సేవ కొరకు ఆన్లైన్ ప్రేయర్ చేస్తాం, తరికిస్తాం, వాదిస్తాం, రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేస్తాం, వేదాలు మాట్లాడుకుంటూ వేదాలు మాట్లాడతాం, ఖురాన్ మాట్లాడతాం, ఇతిహాసాలు మాట్లాడతాం, పురాణాలు మాట్లాడతాం, రామాయణ మహాభారతములు మాట్లాడతాం, రాజరిక వ్యవస్థను మాట్లాడతాం, రాజ్యాంగమును మాట్లాడతాం.
ఎంతోమంది విప్లవకారులు రాసినటువంటి మాటల్ని వాడుకుంటాం, అన్నింటినీ వాడుకోవాలి. దేవుడు సమస్తాన్ని వాడుకున్నాం. అది కొంతమందికి ఈ ప్రత్యక్షత రావడం లేదు. మనం ఏ వేదాల్లోకి ఎందుకు పోవాలి? వేదాలు మనకు అవసరమా? మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్నది కదా. అంటే మరి వేదాల్లో అనేక చోట్ల దేవుడు ఒకడనే మాట ఉన్నది, దేవుడు భూమధ్యపురంలో పుడతాడనే మాటలు ఉన్నాయి, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడే పాప విముక్తి కలుగుతుంది అనేటువంటి మాటలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య మహర్షి ప్రార్థన చేస్తాడు, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఈ ప్రార్థన యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తుందండి వాడు కరెక్ట్గా ఆలోచన చేస్తే. మరి వేదములలో భారతదేశంలో మన మిత్రులు ఎంతోమంది వేదాలను గౌరవించే వాళ్ళు ఉన్నారండి. వారికి ఎట్లా సువార్త చేస్తాం మనం? సువార్త కొరకు సమస్తాన్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు సువార్త కొరకు మనం ఎందుకు వేదాలను వాడుకోవద్దు? సువార్త కొరకు మనం ఎందుకు పురాణాలను వాడుకోవద్దు? ఇతిహాసాలను వాడుకోవద్దు? సువార్త కొరకు మనం ఎందుకు భగవద్గీతను వాడుకోవద్దు? దేవుని బిడ్డలారా, ప్రతిదీ వాడుకోవాలి. ప్రతి దాంట్లో కొంత లోతైన సత్యం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి? నువ్వు నీతిగా బ్రతుకు, ఉత్తమ జీవితం జీవిస్తే నీకు దేవుడు నరకం లేడు, ఎవరిని నువ్వు శిక్షించవు, దేవుడే అవతరిస్తాడంట. భగవద్గీత సందేశం ఏంటంటే, ఎందుకు దేవుని అవతారం వస్తుంటే మూర్ఖులను దుష్ట శిక్షానాయ శిక్ష రక్షణాయ దేవుడు దిగి వస్తాడు. ఒక కొటేషన్, భగవద్గీత కొటేషన్ అది. దుష్టులను శిక్షించడానికి దేవుడు దిగి వస్తాడు, దేవుడు వచ్చి వాడిని వేసేస్తాడు. మరి ఇప్పుడు మనం ఎవరైనా దుష్టుని చంపేసాం అనుకో, మనం కృష్ణావతారం కాదు. కృష్ణుని నడుగులో అవతరించి వేసేసిందంటే ఒప్పుకోరు, చట్టం ఒప్పుకోరు. దాంట్లో ఉన్న సందేశం లోతైంది ఒకటి ఉన్నది భగవద్గీతలో. ఆ సందేశం క్రీస్తు దగ్గర నడిపిస్తుంది. వేదాలలో ఒక సందేశం ఉంది, దేవుని దగ్గర నడిపిస్తుంది. సమాజంలో కొన్ని సందేశాలు ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, మేము సమస్త జ్ఞానముతో క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు. హల్లెలూయా. దయచేసి మీరు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన, అరే ఒకటే జ్ఞానం కాదు బాబు, ధర్మశాస్త్రం ఒకటే కాదు పౌలు ఉపయోగించింది సువార్త పని కొరకు. ఒక బైబిల్ని వాడుకున్నాడా? ఏథెన్సు పట్టణం వారి కవీశ్వరులు రాసిన మాటల్ని వాడుకున్నాడు. గ్రీకు పురాణాలు వాడుకుంటాడు, ఏదన్నా వాడుకుంటాడు క్రీస్తుని ప్రకటించుటకు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా సమస్తము మన యవ్వనము దేవుని సేవ చేయడం అంటే అర్థమైంది చెప్పండి. నీ యవ్వన కాలంలో చేయవలసిన కార్యాలు దేవుని కొరకు కొన్ని ఉన్నాయి. నీ యవ్వనాన్ని పాపేచ్ఛలకు ఇవ్వద్దు, నీ యవ్వనాన్ని లోకాశలకు ఇవ్వద్దు. కొంతమంది యువకులు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. యవ్వన కాలంలో ఫుల్ తాగి 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 లివర్లు ఖరాబ్ అయిపోతాయి, పేగులు ఖరాబ్ అయిపోతాయి, శరీరం దెబ్బతింటుంది. ఫుల్ మందు తాగి అన్నం తినకుండా శరీరం అంతా ఖరాబ్ చేసుకొని, లోపల ఎముకల్ని కాలేములన్నీ ఖరాబ్ చేసుకొని, తర్వాత దేవుని నమ్ముకుంటే తర్వాత వాడు ఏమో ఉపవాస ప్రార్థన చేస్తారండి. అయిపోయింది మన కథ, అప్పటికి పోతుంది. నిండు యవ్వనము దేవునికి సేవ చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ బలము దేవుని సేవ చేయాలి, నీకున్న సమస్తము దేవుని సేవ చేయాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, సమస్తము నీకు సేవ చేయుచున్నది. ఇప్పుడు నీలో సమస్తం ఎంత దేవుని సేవ చేస్తుంది అంటే అది నా ప్రశ్న. ఇప్పుడు మనం ఇక్కడ ఉపవాస ప్రార్థన విజయోత్సవ సభ పెట్టుకున్నాం. నీలో ఎంత మట్టుకు దేవుని సేవ చేస్తుంది ఈ శరీరం? నేను నాలుకతో దేవుని నామాన్ని కనపరుస్తున్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ముచ్చట్లు మాట్లాడు వ్యసనము, ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనం ఒకటి వెంటాడుతుందా నీకు? ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు వాటిని. నీ కళ్ళు దేవుని సేవ చేయాలి, దేవుని చూడడానికి సాధన చేయాలి. నీ కళ్ళు యేసు ప్రభుల వారి కళ్ళు సేవ చేసినాయి, దేవుని సేవ. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడలే, కేవలం మనల్ని చూసిండంట. చూసేమన్నా తెలుసా? వ్యభిచారం ముందు పట్టబడే స్త్రీని కేవలం చూసినాడు యేసు ప్రభుల వారు. చూసేమన్నాడు తెలుసా? అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించాను. ఎక్కడ మాట్లాడే యేసు ప్రభుల వారు ఇదే మాట అంటాడు. సిల్వర్ మోసుకొని వెళ్తున్నప్పుడు కొంతమంది ఎరుసలేము కుమార్తెలు వచ్చినారు.
అమ్మల్లారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవకండి. ఆయన మాటలు, ఆయన చూపులు అనేకుల హృదయాల్ని కదిలించినాయండి ఆ దినాలలో. ఎందుకంటే ఆయన కళ్ళు దేవుని సేవ చేస్తున్నాయి, ఆయన నోటి మాట దేవుని సేవ చేస్తుంది, ఆయన శరీరము దేవుని సేవ చేస్తున్నది. ఆయన వస్త్రపు చెంగు తాకిన ప్రతి వాడు స్వస్థతలు పొందినారు. అంటే ఆయన వస్త్రపు చెంగులు కూడా దేవుని సేవ చేసినాయి. సమస్తం ఆయన నీడ దేవుని సేవ చేసింది. యేసుప్రభు నీడబడి కొందరు స్వస్థత పొందింది. అందుకే బాప్తిసం అంటాడు, ప్రభువా నీ చెప్పుల వారు విప్పుటకైనా నేను పాలంటే దేవుని యొక్క చెప్పులు కూడా ఏం చేసినాయి? దేవుని సేవ చేసినాయి. ఆయన జీవించిన దినాలలో దేవుని సేవ చేయడం ఏందో మొత్తం చూపించింది మనకు. సమస్తము దేవుని సేవ చేయాలి. దేవుని బిడ్డల రోజు నీవు నేను మనం అందరం ఎంతగా మనం దేవుని సేవ చేయగలుగుతున్నాము, దేవునిలాగా ఎంతగా మనం దేవుని సేవ కొరకు సమస్తాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. చాలామంది ఉపయోగించుకుంటారు కానీ వారి స్వార్థం కొరకు ఉపయోగించుకుంటారు సమస్తాన్ని. డబ్బు సంపాదించడానికి ఎన్నో చదువులు చదువుతారు, ఎన్నో పనులు చేస్తారు, ఎన్నో వ్యాపారాలు చేస్తారు. కానీ ఎందుకు కొరకు చేస్తున్నావు ఇవన్నీ అంటే వారి స్వార్థం కొరకు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని సేవ కొరకు చేసుకోవడం లేరు. ఎంతోమంది ఏమన్నా బిడ్డలు చాలా అందంగా ఉంటారు, చాలా జ్ఞానవంతులుగా ఉంటారు, చాలా టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ వారి అందాన్ని, వారి టాలెంట్ని, వారికున్న పరిజ్ఞానం అంతా ఉపయోగించి వారి పాపానికి బానిసలైపోతున్నారు. పాపం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు వారి యొక్క అందాన్ని, పాపం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు వారి యొక్క తలాంతులను, వారి జీవితాన్ని. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా మనకున్న జ్ఞానము, మనకున్న బలము, మనకున్నటువంటి శరీరము, యవ్వనము, ఎవ్రీథింగ్ షుడ్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడాలి. అందుకంటారు ఎందరు 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 దేవుని ఆత్మ చేత నడిపించబడదురు అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో. ఏమన్నాడు? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురు వారందరూ ఏమన్నాడు? దేవుని కుమారులై ఉన్నారు. దోస్ వర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఈరోజు చాలామంది యువకులకు ఆ ఆలోచన లేదు, దేవుని చేత నడిపించబడాలని ఆలోచన లేదు. సొంత ఆలోచన చేత నడిపించబడాలి, లేకపోతే మా అమ్మ ఆలోచన చేత నడిపించబడాలి, మా నాన్న ఆలోచన చేత నడిపించబడాలి, మా ఇంటి పక్కన ఆలోచన చేత నడిపించబడాలి, నాకు తెలిసిన మన ఆలోచన చేత నడిపించబడాలి, నా స్నేహితుని ఆలోచన చేత నడిపించబడాలి. ఇదే ఎప్పుడు మనం ప్రభువు వశమవుతాం, ఎప్పుడు ఆత్మ చేత నడిపించబడతాం మనం. ఆ ప్రపంచం వేరు దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో అమ్మగారికి దేవుడు బలం ఇచ్చినాడు. ప్రతిరోజు ప్రార్థన చేసి దానికి అవకాశం ఉన్నప్పుడల్లా. ఎందుకు వచ్చిందో ఆ ప్రేరణ మనకు తెలియదు, చేయాలని ఆలోచన తనకు వచ్చింది. నాకు సంతోషం అనిపించిన చేయడం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. ఎంత మనిషి అలసిపోతాడు, లేవచాట కాదు. కొంత పని చేసిన అలసట వస్తుంది. ఆయన దేవుడే బలం ఇచ్చి 40 దినాలు వీళ్ళని కాపాడినాడు. దేవుడు బలం ఇచ్చినాడు. ఈరోజు మన జీవితంలో నేను దేవుని సేవ చేయాలి, నాలో ఉన్న సమస్తం. అందుకే దావీదు మాట్లాడారు, నా అంతరంగం అందున్న సమస్తమా అన్నాడు. ఈ సమస్తము అనేటటువంటిది దేవుడికి అంకితమైనప్పుడు దేవుడిని ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీవు దేవుడికి అంకితం కావాలి. నీలో ఉన్న సమస్తం, నీ ఆలోచనలు, నీ హృదయము, నీ శరీరము, నీ అంతరంగము, నీలో ఉన్న కోరికలు అన్ని దేవుడి కంట్రోల్లోకి రావాలి. దేవుడు వాడుకోవడం ఒట్టిన వాడుకుంటాడా ఏంటంటే? అందరినీ దేవుడు వాడుకోడు. దేవుడు వాడుకోవడానికి ఆయన మనలాగే ఏమన్నా పైన చూసేటువంటి వ్యక్తి కాదు కదా. ఇప్పుడు నేను 10 రూపాయలు చూస్తా, పలానా యువకుడు నాకు పనికొస్తాడు అనుకుంటా, తర్వాత వాడు నాకు పెద్ద గాయం చేసి వెళ్ళిపోవచ్చు. నాకు తెలియదు, వాడు అంతరంగం తెలియదు, వాడి భవిష్యత్తు నాకు తెలియదు. కానీ దేవునికి నీ ప్రస్తుతం తెలుసు, నీ గతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు, నీ అంతరంగం తెలుసు. అన్ని ఎరిగి చూస్తున్నాను ఆయన నేను వాడుకోవాలని లేదా అని. కాబట్టి నంతరంగం అందులో సమస్తము దేవుని సేవ చేయాలి. హల్లెలూయా. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నా లోపల వచ్చే నొప్పి, వేదన, మంట, దావీదంట, ఇర్మియా అంటాడు, నా ఎముకలలో మంట, నా మాంసములో మంట, నా కడుపులో మంట, కేకలు పెడతా ఉంది దేవుని పరిచర్యకు. దావీదంటాడు,
కోరావు కుమారుల కీర్తన ఏంటంటే దుప్పినీటి వాగులకు ఆశపడే దప్పికల వలె తహతలాడుతున్నారు వారు దేవుడి పరిచయ కొరకు, ఒగోచుచున్నది వారి యొక్క కోరిక. ఈరోజు నీవు నేను మనం అందరము కూడా దేవుని పని కొరకు అంకితమైన. అమ్మగారు చేసేటంటే దేవుని పని కొరకే చేస్తుంది ఆమె ఎప్పుడు కూడా. మాకు వ్యక్తిగతంగా ఏ కోరికలు లేవు. మా పిల్లలకు దేవుడు జ్ఞానం ఇచ్చిండు. ఆ మహిమనంది ఇప్పుడే అద్భుతంగా కంచెర వాయిస్తున్నాడు, పరిశాన అవుతున్నాడు. నేను చూసి వాడు క్షణాల్లో పట్టేస్తాడు ఏదైనా. తాళాలు కొడుతున్నాడు. నాకు అంత చిన్నప్పుడు ఏమీ తెలియదు అసలు. ఆటలు పాడుతున్నారు పిల్లలు. దేవుని కృప చాలు. వాళ్ళ దేవుని పరిచర్యలో ఇంకా అంతకంతకు వరదిలితే అదే సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో సమస్తము దేవుడికి సేవ చేస్తున్నాం. హల్లెలూయా. మనం దేన్ని బట్టి బాధపడద్దు. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరుగుతున్నాయి. 370 కోట్ల మంది ప్రపంచ జనాభా ముస్లింలది. ఇజ్రాయెల్ దేశం యొక్క జనాభా 80 లక్షల మంది. 80 లక్షల చిల్లరేదో ఉన్నది, పర్టికులర్ అంతా నాకు తెలియదు. కానీ 80 లక్షల మందే ఈ 370 కోట్ల మందిని భయపెడుతున్నారండి. ఒక్క యూదుని చంపితే వాళ్ళ దృష్టిలో 1000 మందిని చంపినట్టు. ఎందుకు? దేవుడు అన్నాడు వారికి, ఒక్కడు మీలో 1000 మంది తరుముతారు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఒక్కరు చంపితే 1000 మంది చంపినట్లు, ఇద్దరు చంపితే 10,000 మంది చంపినట్టు అన్నాడు. ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి స్టేటస్ అది. ఆ ఒక్కడు వీళ్ళు 1000 మందితో సమానం. అరబ్బులు 1000 మంది అయితే ఒక్కడు చాలే యూదుడు. ఇప్పటికీ గజ 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 వణుకుతుంది ప్రపంచ దేశాలు, ఇస్లాం కంట్రీస్ అని వణుకుతున్నాయి. ఆ 80 లక్షల మందికి 370 కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే వారికి ఉన్న జ్ఞానం వేరు. వాళ్ళ సమస్తాన్ని వాడుకుంటారు. ఈరోజు మనం ఎక్కడున్నాం? నా వాట్సాప్ నంబరు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది. నా చరిత్రను ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా మొత్తం మా దగ్గర ఉంటుంది. ప్రపంచ దేశాల వారి చరిత్ర అంతా మా దగ్గర ఉన్నది. ఎవడు ఎక్కడ పోతుండు, ఏడు ఉంటుండు, ఏ క్షణంలో వీళ్ళకి ఎక్కడ స్పాట్ పెట్టాలి, ఎక్కడికి పోదాం అనుకుంటుండు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి. ఇప్పుడు ప్రేయర్ అయిపోగానే నేను ఒకవేళ సంగారెడ్డి పోదామని చెప్పిన అనుకో, నా ఫోన్ వింటూ ఉంటుంది, నా ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. గూగుల్ మొత్తం మనం మాట్లాడి వింటూ ఉంటుంది. కొంతమంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పలానా టైంకు ఒక మనిషిని చంపేద్దామని ఎక్కడండి ఎవరైనా మాట్లాడుతారు అనుకో, వాళ్ళ దగ్గర 4-5 ఫోన్లు ఉంటే ఈ యొక్క డేటా అంతా స్వీకరించి సైబర్ క్రైమ్ వాళ్ళు ముందే చెప్పేస్తారు, పలానా మనిషికి థ్రెడ్ ఉందండి, పలానా రాజకీయ నాయకునికి ఇలా చేద్దామని చూస్తున్నారు, వీరి ఫోన్లు అక్కడ ఉన్నాయి, ఈ వాయిస్ అక్కడ వినబడుతుంది. ఇజ్రాయెల్ దేశం మొత్తం అన్నీ చూస్తారు. అట్లా చూసే మొన్న ఒక హమాస్ నేతను, పెద్ద నేతను ఇరాక్లో మరి అక్కడ పార్లమెంట్ పక్కకే ఉన్నారు. ఎప్పుడు పోయినరో, అక్కడ ఎప్పుడున్నారో ఎవరికి తెలియదు. ఎక్కడ ఫోన్లో మాట్లాడలేనా పలానా ప్లేస్కి వస్తున్నానని, ఎవరితో ఫోన్ మాట్లాడేది లేదు. కానీ అంతరంగంగా వీళ్ళు మాట్లాడుకోవడానికి ఆ ఫోన్ విన్నది. ఆ ఫోన్ ఇజ్రాయెల్కి ఇచ్చిన సమాచారం, పలానా స్పాట్కు వస్తున్నాడు వ్యక్తి, ఆ స్పాట్లో ఈ వ్యక్తిని వేసేద్దామని చెప్పేసి ఎవరికి తెలియకుండా రాత్రి వచ్చి ఆ లాడ్జింగ్లో, ఆ హోటల్లో ఈయన ఉన్నటువంటి ఒకటే రూమ్ను డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది. ఒకటే రూమ్లో బాంబు వేసి, ఆ రూమ్లో ఉన్న వాళ్ళు మాత్రమే చచ్చిపోయినంత కెపాసిటీతో బాంబు వేసి కాల్చేసి ఇజ్రాయెల్ దేశం ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. వారికి ఉన్నటువంటి జ్ఞానము, ఐక్య లెవెల్ అంత గొప్పది. ఎందుకంటే వారు సమస్తను వాడుకుంటారు. దేవుని బిడ్డలారా, 6,000 ర్యాకెట్లు రాత్రి ఇరాన్ విడుదల చేస్తే గాల్లోనే వెలిచేసారు. గాజా విడుదల చేసిన కొన్ని 1000 ర్యాకెట్లను గాల్లోనే వెలిచేసారు. కానీ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఈరోజు గాజా మొత్తం మంచి బ్యూటిఫుల్ సిటీ గాజా, పాలస్తీన్ ఈరోజు పెంట కుప్పలాగా అయిపోయింది సముద్రం ఒడ్డున. ఎవరో మొన్న ఒక ఫోటో పెట్టారు, యుద్ధం జరగకన్నా ముందు పాలస్తీన్ ఎలాగుండే, దగదగదగలాడుతుంది లైట్లతో, పెద్ద మంచి బిల్డింగ్లు, అద్దాల మేడలు, సముద్రం ఒడ్డున ప్రపంచం నుంచి అనేక మంది, కొన్ని 100,000 మంది చూడడానికి వెళ్తున్నారు ఆ దేశానికి. చూడడానికి అంత అద్భుతంగా ఉన్నటువంటి సిటీ ఈరోజు బూడిద కుప్పలాగా అయిపోయింది. మొత్తం ఇళ్ళు లేవు, పెద్ద ప్రాకారాలు గుంచేసారు, 100 అంతస్తులు, 8,000 బిల్డింగ్లు గుంచేసారు ఇజ్రాయెల్ దేశంలో. దారుణమైనటువంటి పరిస్థితి.
ఎందుకు? వాడు స్కెచ్ చేస్తే ఫెయిల్ కాదు, ఎందుకంటే వాడు అన్నీ ఉపయోగించుకొని ఇస్తాడు. వీడు స్కెచ్ చేయకుండా 6,000 ర్యాకెట్లు ఇస్తే గాల్లోనే క్లోజ్ చేసి పడేసిండు. నష్టం వీరికి, ఒక ర్యాకెట్ 500 కోట్లు. ఎవరు నష్టపోయినారండి? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి అందుకే సమస్త విధములైన జ్ఞానముతో అన్నాడు. ఈరోజు నీవు నేను అన్నిటిని వాడుకోవాలి, అందరినీ వాడుకోవాలి ప్రభు పరిచయ కొరకు. అన్ని మత గ్రంథాలను వాడుకోవాలి, అందరి మనుషుల్ని వాడుకోవాలి, అన్ని వ్యవస్థల్ని వాడుకోవాలి. అట్ ద సేమ్ టైం నీలో ఉన్న సమస్తం కూడా దేవుని సేవ చేయాలి. హల్లెలూయా. నేను దేవుని సేవ చేయాలి, నా కుటుంబం చేయాలి, నా అంతరంగము చేయాలి, నా ధనము, నా బలము, నా యవ్వనము, ఎవ్రీథింగ్ షుడ్ బి సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ప్రభుకే సేవ కర్ణమే బిజీ హో జానా. ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. సకలము నీకే సేవ చేయుచున్నది. నువ్వు సృజించినావు కాబట్టి సమస్తం నీ సేవ చేయాలి. దయగల తండ్రి, కృప చూపించండి. విత్తబడ వాక్యాన్ని ఫలింప చేయమని అయ్యా. మరి నీ బిడ్డకు 40 దినాలు కూడా నువ్వు ఇచ్చిన బలము, శక్తి, ఆరోగ్యము, నడిపింపు కొరకు నీకు స్తోత్రాలు. తన కోరిక యావత్తు సిద్ధింప చేయండి, సఫలము చేయండి. మీ ఆత్మకార్యం జరిగించి ఇంకా బిడ్డను అంతకంత ఆత్మీయతలో మీరు వడదిల్లింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తాను. నీకు స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు దేవా. నీ కృపలో ఆశీర్వదించండి. ఆన్లైన్ ద్వారా ఈ యొక్క సందేశాన్ని వీక్షించిన వారందరినీ కూడా మీరే ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని వాళ్ళని తగ్గించుకుంటూ మీ నామాన్ని చేస్తున్నాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేరువచ్చిన మనకును, ప్రత్యేకంగా 40 దినములు ఉపవాస ప్రార్థన చేసినటువంటి పాస్టమ్మ గారికి ప్రభు యొక్క కృప వీడియో కిడబాక తోడై ఉండి క్షేమము సరస్వతులు నడిపించును గాక. ఆమె యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు, యేసు నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలిగి ఉంటాను. ఆమె నవేంద్ర క్లోజ్. స్తోత్రం. హల్లెలూయా.